మన గవర్నమెంట్ జాబ్ పోర్టల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం జియోగ్రఫీలోని సుమారుగా ఒక 1000 బిట్ల దాకా చెప్పుకుందాం అనుకుంటున్నాం. మనం సుమారుగా 1000 బిట్స్. ఈ 1000 బిట్స్లోని ఈరోజు ముందుగా ఈ వీడియోలో కొన్ని టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ టాపిక్స్ మీకు కానీ లైక్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి. మొదటి మనం జియోగ్రఫీలో చూస్తే ఇండియా అనేది ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మధ్యలో ఉంది అని చెప్పేసి బిట్ అడుగుతూ ఉంటాడు మనల్ని. అడిగినప్పుడు అది 8 degree 4 Celsius to 37 degree 6 Celsius నార్త్ లాటిట్యూడ్ నుంచి 68 degree 7 Celsius to 97 degree 25 Celsius ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో మన ఇండియా అనేది ఉంది అనేది మనం గ్రహించాలి. అలాగే ఏరియా వైజ్ మన ఇండియాలోని ఏరియా వైజ్గా ద బిగ్గెస్ట్ స్టేట్ ఏది అంటే రాజస్థాన్. అదేవిధంగా స్మాలెస్ట్ స్టేట్ ఏది అంటే గోవా. స్మాలెస్ట్ స్టేట్ ఇది ఎక్కడ? గోవా ఎక్కడ ఉందండి? మహారాష్ట్ర పక్కన ఉందన్నమాట గోవా. ఓకేనండి. అదేవిధంగా మన ఇండియాలోని 29 స్టేట్స్ ఉన్నాయి. ఈ 29 స్టేట్స్లో ఎక్కువ స్టేట్స్ తోటి బౌండరీ కలిగిన స్టేట్ ఏ స్టేట్ అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఏ స్టేట్ అంటే అది ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏంటో మీకు తెలుసా? లక్నో. ఈ యొక్క యూపీలో ఉన్న ఎన్ని స్టేట్స్ తోటి టచ్ అయి ఉందంటే 8 స్టేట్స్ తోటి టచ్ అయ్యి బౌండరీ కలిగిన స్టేట్ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన ఇండియాకి పొరుగు దేశాలకి ఎన్ని దేశాలు సరిహద్దుగా ఉన్నాయి అంటే సుమారుగా 7 కంట్రీస్తో సరిహద్దు కలిగి ఉంది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఇండియాకి చైనాకి సరిహద్దు రేఖ పేరు ఏం పేరు అంటే మెక్మోహన్ లైన్. మెక్మోహన్ లైన్. అదేవిధంగా ఇండియాకి పాకిస్తాన్కి బౌండరీ లైన్ ఏది అంటే రాడ్ క్లిఫ్ లైన్. ఇండియాకి చైనాకి అయితే మెక్మోహన్ లైన్, ఇండియాకి పాకిస్తాన్కి అయితే రాడ్ క్లిఫ్ లైన్. మనకి ఇండియా చైనా అనేసరికి ఇంకోటి గుర్తు రావాలి. లాస్ట్ టైం మన రీసెంట్ ఎగ్జామ్స్లోని పంచశీల ట్రీటీ ఏ దేశాల మధ్య జరిగిందని బిట్ అడిగాడు. అది ఏ దేశాల మధ్య అంటే ఇండియాకి చైనాకి పంచశీల ఒప్పందం 1954లో జరిగింది. అదేవిధంగా మన ఇండియా యొక్క టోటల్ ల్యాండ్ ఫ్రాంటియర్ డిస్టెన్స్ ఎంత? టోటల్గా చూస్తే 15,200 కిలోమీటర్స్. 15,200 కిలోమీటర్స్ అన్నది మన ఇండియా టోటల్ ల్యాండ్ ఫ్రాంటియర్ డిస్టెన్స్ 15,200 km. అదేవిధంగా మన ఇండియా, టిబెట్, చైనా ఈ 3 ప్రాంతాలకి మధ్యలో ఒక వివాదాస్పదమైన ప్రాంతం ఉందన్నమాట. వివాదాస్పదమైన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరు ఏం పేరు అంటే డోక్లాం. ఇండియాకి, చైనాకి, అలాగే భూటాన్ ఈ 3 ప్రాంతాలకి భూటాన్, చైనా, ఇండియా. ముఖ్యంగా చైనాకి ఇండియాకి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. వివాదాస్పదమైన ప్రాంతం పేరు ఏం పేరు అంటే డోక్లాం. అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియా కోస్టల్ లైన్ డిస్టెన్స్ ఎంత అంటే 6,100 కిలోమీటర్స్. అయితే ఐలాండ్స్తో కలుపుకొని డిస్టెన్స్ ఎంత అంటే 7,516 కిలోమీటర్స్ అన్నది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ఇండియాలోని ఇండియన్ ఓషియన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అనే 3 సముద్రాలు ఉన్నాయి. ఇందులో మనకి అరేబియన్ సీలోని ఏ ఐలాండ్స్ ఉన్నాయి, అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్లో ఏ ఐలాండ్స్ ఉన్నాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో మనకి ఏ ఐలాండ్స్ ఉన్నాయంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా అరేబియన్ సీలోని లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయంటే 247 ఐలాండ్స్ అన్నది ఉంది. అందులో 204 ఐలాండ్స్ మనకి అండమాన్ నికోబార్ దీవులు, రిమైనింగ్ 43 ఐలాండ్స్ అన్నది అరేబియన్ సీలో మనకి ఉన్నాయన్నమాట. ఈ అరేబియన్ సీని అరేబియన్ క్వీన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా సీ సెల్స్ అనే దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి అని బిట్టు అడుగుతున్నాడు ఈ మధ్యకాలం గ్రూప్ 1 అడిగే లాస్ట్ టైం. ఈ సీ సెల్స్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇండియన్ ఓషియన్. ఎక్కడ ఉన్నాయండి? ఇండియన్ ఓషియన్ అండి, హిందూ మహాసముద్రంలోని ఈ సీ సెల్స్ అనే ఐలాండ్స్ అక్కడ ఉన్నాయి. అదేవిధంగా మరొకటి ఏంటంటే వెంబనాడ్. వెంబనాడ్ అనే సరస్సు ఎక్కడుంది అంటే ఇది కొచ్చిన్ ప్రాంతంలో ఉందన్నమాట. కొచ్చిన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది సరస్సు లేక్. వెంబనాడ్ లేక్ ఎక్కడ ఉందంటే కొచ్చిన్లో ఉంది. ఓకేనండి. మన జియోగ్రఫీ 1000 బిట్స్లో ఈ వీడియోలో కొన్ని బిట్స్ మాత్రం మనం చెప్పుకున్నాం. ఈ మిగిలిన రిమైనింగ్ బిట్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనండి. ఈ వీడియో కానీ మీకు లైక్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.